గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. ఆయనకు ఊపిరితిత్తులు, ఛాతీకి సంబంధించిన పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలురా బాబు. శ్వాస సంబంధిత సమస్యతో వంశీ బాధపడుతున్నారు. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులు అన్నాడు. మరి నువ్వేమన్నావు? దీపావళి వరకు టైం ఏంటి డాక్టర్ అన్నాడు. అనారోగ్యం కారణంగా వంశీ 20 కేజీల బరువు తగ్గారు. రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చెప్తానాయల్లా నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. కోర్టు ఆదేశాలతో వంశీకి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. వంశీ పలు కేసుల్లో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే డాక్యుమెంట్లు, షూరిటీల విషయంలో కాస్త జాప్యం జరగడంతో అప్రమత్తమైన విజయవాడ జిల్లా జైల్లోనే ఉన్నారాయనను. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ రా, మొత్తానికి ఏదో జరగబోతుందిరా, అందులో డౌటే లేదురా. అయితే నిన్నటితో రిమాండ్ ముగియడంతో కోర్టులో వంశీని హాజరుపరిచిన సమయంలో తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఏం బాగోలేదు సార్, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదనతో జడ్జికి తెలిపారు. దీంతో వెంటనే వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే చికిత్స కూడా అందించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు జిల్లా జైలు అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఏంటి అధికారి, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీని నిన్ను చూస్తేనే చూస్తే ఈ 90 రోజులు కస్టడీ పూర్తయిందని చెప్పి కోర్టు ముందు, ఎస్సీ ఎస్టీ కోర్టు ముందు హాజరుపరచగా ఏం జరిగింది? ఆయనకి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాత్రం బెయిల్ వచ్చింది. సార్ బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి, లాయర్ గారు చెప్తున్నారు కదా. కానీ వల్లభనేని వంశీ మాత్రం బయటకు రావట్లా. ఎందుకు? ఎందుకంటే వల్లభనేని వంశీ పైన గాంధీ బొమ్మ దగ్గర ఒకళ్ళని బెదిరించి గన్నవరంలో భూమి ఇష్యూలు కానివ్వండి, వగేరా వగేరా 3 కేసులు పీటీ విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 కేసులు పీటీ వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఒక కేసులో రిలీఫ్ వచ్చిన సత్యవర్ధన్ ని బెదిరించినందుకు మిగతా కేసుల్లో మాత్రం రిలీఫ్ అనేది రాలా. రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అండ్ వల్లభనేని వంశీని మొన్న కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూసే ఉంటారు. చూసాను చెయ్యి అడ్డం పెట్టుకుని తగ్గటం, పక్కకు తగ్గటం, ఇలా తగ్గటం, పాపం స్ఫుటం అన్ని వస్తున్నట్టున్నాయి. ఐ డోంట్ నో. తప్పు, అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ టైం వెన్ షీ కేమ్, ఐ గెస్ ఆవిడ చెప్పారు ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ ఉంది. ఎలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. నిన్న మెడికల్ టెస్ట్ పంపించిన తర్వాత ఈ రోజు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వల్లభనేని వంశీని బెయిల్ వస్తుందా అంటే మాత్రం రావచ్చు అన్న సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే హెల్త్ ఒకవేళ చూసుకుంటే గనక వంశీని పాపం ఏంటో కుట్టుతో నడుస్తున్నాడు, దగ్గుతున్నాడు, చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నాడు, రొప్పుతున్నాడు, వగేరా వగేరా సమస్యలు. అది కాకుండా జుట్టు కూడా ఒకేసారి తీసేయడంతో మొత్తం ఒక రకంగా సిక్ లుక్ కనిపిస్తుంది. అండ్ 20 కిలోలు తగ్గారని చెప్తున్నారు. ఓలపల్లి రంగ ఎవరైతే వంశీ ప్రధాన అనుచరుడు ఉన్నాడో అతనికి కూడా సత్యవర్ధన్ కేసులో రిలీఫ్ అయితే వచ్చింది. కానీ ఇంటి దగ్గర అతను చేసిన విధ్వంసకమైన క్రియకి ఇంకా బెయిల్ రాలేదు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. నేపాల్ పారిపోయి 3 దాక్కున్నారని చెప్పి అప్పట్లో వచ్చిన కథనాలు, ఎవరైతే వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నారో వాళ్ళ గురించి ఇప్పుడు దాకా న్యూస్ అయితే ఎక్కడ రాలేదు. ఇష్యూలో గన్నవరంలో ఎంతెంత దోచుకోబడ్డాడు, ఎన్ని సమస్యలు ఉన్నాయి, భూదందాల దగ్గర నుంచి, స్కాముల దగ్గర నుంచి, ఇసుక మాఫియాల దాకా మొత్తం తవ్వుతున్నారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన